సనత్కుమారుడు పరమేశ్వరునితో, మహాదేవా, శ్రావణ పూర్ణిమ రోజున చేయాల్సిన కృత్యాల గురించి నాకు సవివరంగా తెలపండి స్వామి అని అడిగాడు. అందులకు ఈశ్వరుడు, ఓ సనత్కుమారా, శ్రావణ మాసంలోని పూర్ణిమ రోజున ఉత్సర్జన మరియు ఉపాకర్మ క్రియలను సంపన్నం చేయాలి. పుష్య పూర్ణిమ లేదా మాఘ పూర్ణిమ మరియు పుష్యపాడ్యమి లేదా మాఘపాడ్యమి ఉత్సర్జన కృత్యం కోసం చెప్పబడింది. రోహిణీ నక్షత్రయోగం ఉత్సర్జన కృత్యం కోసం ప్రశస్తమైనది. తమ తమ శాఖల విధానానుసారంగా ఉత్సర్జన మరియు ఉపాకర్మ రెండు కృత్యాలు కలిసి చేయడం ఉత్తమం. కావున శ్రావణ పూర్ణిమ రోజున ఉత్సర్జన కృత్యము ప్రశస్తమైనది. ఋగ్వేదులు శ్రవణ నక్షత్ర యోగమునందు ఉపాకర్మ విధి చేసుకొనవలెను. చతుర్దశి, పూర్ణిమ మరియు పాడ్యమి తిథులల్లో శ్రవణ నక్షత్ర యోగమున్న రోజున ఋగ్వేదులు ఉపాకర్మ విధిని చేసుకొనవలెను. ఈ ఉపాకర్మ విధిని యజుర్వేదులు పూర్ణిమ నాడు మరియు సామవేదులు హస్తా నక్షత్రములో చేయవలెను. శుక్ర మరియు గురుల అస్తమయ సమయంలో కూడా ఈ ఉపాకర్మ విధిని నిస్సందేహంగా చేసుకోవచ్చు. కాని మొట్టమొదటిసారిగా మాత్రం ఈ విధిని శుక్ర మరియు గురుల అస్తమయ సమయంలో చేయడం నిషిద్ధం. గ్రహణ మరియు సంక్రాంతి సమయంలో దోషమయ కాలానంతరమే ఈ విధిని జరుపుకొనవలెను. హస్తా నక్షత్రయుక్త పంచమి తిథి నాడు లేదా భాద్రపద పూర్ణిమ నాడు ఉపాకర్మ విధి చేయవలెను. తమ తమ గృహసూత్రానుసారంగా ఉత్సర్జన మరియు ఉపాకర్మ విధులను చేయవలెను. అధిక మాసం వచ్చినప్పుడు ఈ విధిని నిజమాసంలోనే చెయ్యాలి. ప్రతి సంవత్సరం నియమపూర్వకంగా ఈ విధిని నిర్వర్తించవలెను. ఉపాకర్మ విధి సంపన్నమైన తరువాత బ్రాహ్మణోత్తముల ఉపస్థితిలో స్త్రీలు సభయందు సభాదీపం నివేదించవలెను. ఆ దీపాన్ని ఆచార్యులు గ్రహించి ఇతర బ్రాహ్మణులకు సమర్పించవలెను. సువర్ణ, వెండి లేదా తామ్రపాత్రలో ఒక సేరు గోధుమలు నింపి దానిపై గోధుమ పిండితో తయారు చేసిన దీపంలో నెయ్యి లేదా నూనె పోసి 3 వత్తులను ఉంచి ఆ దీపాన్ని వెలిగించవలెను. తరువాత ఆ దీపాన్ని దక్షిణ తాంబూలాలతో సహా సద్బ్రాహ్మణునికి సమర్పించవలెను. దీపము మరియు విప్రుణ్ణి పూజించిన తరువాత ఈ మంత్రం చదవవలెను. సదక్షిణః సతాంబూలః సభాదీపోయముత్తమః అర్పితో దేవదేవస్య మమ సంతు మనోరథ. అనగా దక్షిణ మరియు తాంబూలయుక్తమైన ఈ దీపాన్ని దేవదేవునికి నివేదించి తిని నా మనోరథాలన్నీ సంపూర్ణమగుగాక. ఈ మంత్రాన్ని చదివి సభాదీపాన్ని సమర్పించాలి. సభాదీపం సమర్పించడం వలన పుత్రపౌత్రాదులతో వంశాభివృద్ధి జరుగుతుంది మరియు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఈ విధంగా సభాదీపాన్ని సమర్పించిన స్త్రీ మరుజన్మలో అప్సరస వంటి రూపాన్ని పొంది అఖండ సౌభాగ్య ప్రాప్తిని పొందుతుంది. ఈ విధంగా 5 సంవత్సరాలు చేసిన తరువాత ఉద్యాపనం చేసి తమ తమ శక్త్యానుసారంగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. ఓ సనత్కుమారా, నేను నీకు సభాదీపం యొక్క శుభమహాత్మ్యాన్ని వివరించాను. అదే రాత్రి శ్రావణకర్మ చేసి తరువాత అక్కడే సర్పబలి కూడా చేయవలెను. తమ తమ గృహసూత్రానుసారంగా ఈ 2 కృత్యాలు చేయవలెను. హయగ్రీవ జయంతి కూడా ఈరోజే. కావున హయగ్రీవ జయంతి మహోత్సవాన్ని జరుపుకొనవలెను. హయగ్రీవ ఆరాధన చేసేవాళ్లు ఈ ఉత్సవాన్ని నిత్యము అనగా ప్రతి ఏటా జరుపుకొనవలెను. శ్రావణ పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్ర యోగంలో శ్రీహరి హయగ్రీవావతారంలో అవతరించి ప్రప్రథమంగా సామవేదాన్ని గానం చేశాడు. సింధు మరియు వితస్తా నదుల సంగమస్థానంలో శ్రవణ నక్షత్రంలో హయగ్రీవుడు ఆవిర్భవించాడు. కావున శ్రావణ పూర్ణిమ రోజున ఈ సంగమస్థానంలో స్నానం చేయడం వలన సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఈ రోజున అక్కడ శారంగధనుస్సు, చక్ర మరియు గదాధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో పూజించాలి. తరువాత సామగాన శ్రవణం చేయాలి. బ్రాహ్మణోత్తములను పూజించిన పిదప
బంధుబాంధవులతో కలిసి భుజించాలి. ఈ రోజున తమ తమ నివాసాలలో హయగ్రీవ భగవానుణ్ణి పూజించి ఈ మహోత్సవాన్ని జరుపుకోవాలి. హయగ్రీవ భగవానుణ్ణి జపమంత్రాలతో ఆదియందు ప్రణవం మరియు అంతమందు నమః శబ్దాలను జోడించి భగవతే ధర్మాయ మరియు ఆత్మవిశోధనాయ అని పూజించాలి. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః అనే మంత్రజపం వలన అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయి. 18,000 లేదా 18 లక్షల మంత్రజపంతో ఈ మంత్ర పురశ్చరణ చెయ్యవలెను. కలియుగంలో ఈ మంత్ర పురశ్చరణ 4 రెట్లు అధికంగా చెయ్యవలెను. ఈ విధంగా పూజించడం వలన హయగ్రీవస్వామి ప్రసన్నుడై ఉత్తమ ఫలితాలను మరియు సద్గతులను ప్రసాదిస్తాడు. కుమార, శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధనం జరుపుకొనవలెను. దీనివలన సకల రోగాలు నశించి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఈ విషయమై ఒక ప్రాచీన కథను చెబుతున్నాను. దేవేంద్రుని విజయప్రాప్తి కొరకై ఇంద్రాణి చేసిన కృత్యమును వివరిస్తున్నాను. సావధాన మనస్కుడవై విను. పూర్వము 12 సంవత్సరాల వరకు దేవాసుర యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇంద్రుడు అలసిపోవడం చూసి ఇంద్రాణి దేవేంద్రునితో, స్వామి, ఈ రోజున చతుర్దశి, రేపు ప్రాతస్సమయాన్ని నేను రక్షాబంధన అనుష్ఠానం చేస్తాను. దానివలన మీరు అజేయులవుతారు అని పలికి శ్రావణ పూర్ణిమ రోజున ఈ మంగళ కార్యాన్ని సంపన్నం చేసి ఇంద్రుడి కుడి చేతికి రక్షా కంకణాన్ని కట్టింది. ఆ రక్షా కంకణాన్ని ధరించి ఇంద్రుడు దానవులతో యుద్ధం చేశాడు. రక్షాబంధన ప్రభావం వలన క్షణమాత్రంలోనే దానవులపై విజయాన్ని సాధించి ఇంద్రుడు మళ్లీ ముల్లోకాలలో ప్రతాపవంతుడయ్యాడు. ఓ ముని, నేను నీకు రక్షాబంధన ప్రభావం గురించి తెలిపాను. ఈ రక్షాబంధనం విజయాన్ని, సుఖాన్ని, పుత్ర పౌత్ర ఆరోగ్య మరియు సకల సంపదలను ప్రసాదిస్తుంది. సనత్కుమారుడు ఈశ్వరునితో, మహాదేవా, ఇక నాకు రక్షాబంధన విధి గురించి వివరించండి స్వామి. ఈ రక్షాబంధనం ఏ సమయంలో మరియు ఏ విధంగా జరుపుకోవాలో సవివరంగా తెలియచేయండి స్వామి అని అడిగాడు. అందులకు ఈశ్వరుడు, కుమారా, శ్రావణమాసంలో పూర్ణిమ రోజున సూర్యోదయ సమయంలో శృతి స్మృతి విధానం ద్వారా స్నానం చేసి సంధ్యావందనం చేసి దేవతలకు, ఋషులకు మరియు పితరులకు తర్పణం చేయాలి. తరువాత ముక్త మరియు గంధాక్షతలతో విభూషితమైన సువర్ణమయ సూత్రానికి గ్రంథులు వేసి సుందరమైన రక్షను తయారు చేసుకోవాలి. తరువాత కలశస్థాపన చేసి దానిపై పూర్ణపాత్రను ఉంచి అందులో రక్షాసూత్రాలను ఉంచవలెను. తరువాత ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేన త్వామను బధ్నామి రక్షే మాచల మాచల అనే మంత్రాన్ని పఠించి రక్షాసూత్రాన్ని ధరించాలి. ఈ బంధనంతోనే మహాబల సంపన్నుడు మరియు దానవేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి బంధింపబడ్డాడు. ఆ రక్షనే మీకు ధరింపచేస్తున్నాను అని పలికి రక్షాసూత్రాన్ని కట్టవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు అన్యమానవులందరూ ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణోత్తములను పూజించి రక్షాబంధనం జరుపుకొనవలెను. ఈ విధంగా రక్షాబంధనం జరుపుకోవడం వలన అన్ని దోషాలు నశించి వర్షపర్యంతం సుఖంగా జీవిస్తారు. విధి విధానం ద్వారా ఈ శ్రావణమాసంలో రక్షాబంధన అనుష్ఠానం చేసే మానవుడు పుత్ర పౌత్ర ఆయురారోగ్య సకల సంపదలను పొంది సుఖంగా జీవిస్తాడు. ఈ రక్షాబంధనంలో గమనించాల్సిన విషయమేంటంటే భద్రకరణంలో రక్షాబంధనం జరుపుకోవడం నిషిద్ధం. భద్రకరణంలో కట్టిన రక్ష విపరీత ఫలితాలను ఇస్తుందని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.